స్టార్టర్ అది? స్టార్టర్ మనం పొటాటో చిప్స్ తీసుకుంటాం కదండి. పొటాటో చిప్స్ మనకు డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేస్తాము. చిప్స్ అంటేనే మనకి ఆ క్రిస్పీనెస్ కోసం ఆయిల్లో వేస్తాం. కానీ ఆలులోనే స్టఫ్ చేసి మనకు దాని మీద ఏదైనా మసాలాతో ఫ్రై చేస్తే కనుక చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మనం అదే చేస్తున్నాము. ఓకే, సో దాని పేరు స్టఫ్ పొటాటో చిప్స్ అండి. స్టఫ్డ్ పొటాటో చిప్స్. స్టఫ్డ్ పొటాటో చిప్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో పండుగ అడిగి తెలుసుకుందాం. సో పండుగ గారు మీరు ఆలస్యం ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. పొటాటో, మైదా, కార్న్ఫ్లోర్, సాల్ట్, ఆయిల్, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, కాజు, చిల్లీ పౌడర్, పెప్పర్, లెమన్. స్టఫ్డ్ పొటాటో చిప్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నాం కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. పండుగ గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. యా, ముందు మనం ఆయిల్ పెట్టేసుకుందామండి. లోపు ఆయిల్ వేడి అయితే ఉంటుంది. సో అంటే ఇది మనం దీన్ని ఫ్రై చేసుకోవాలా? ఫ్రై చేస్తామండి. చిప్స్ అన్నాం కానీ మనం ఫ్రై చేసుకుంటాము. ఓకే ఓకే, యా కరెక్టే కదా. సో ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే అండి, సరిపోతుంది. మనం ఇందులో కోటింగ్ కలుపుకుందామండి. లోపు కార్న్ఫ్లోర్, మైదా. సో అంటే రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో యాడ్ చేస్తున్నారా? అంటే కార్న్ఫ్లోర్ ఎక్కువ తీసుకున్నామండి, మైదా తక్కువ తీసుకున్నాము క్రిస్పీనెస్ కోసం. అవును. పెప్పర్ లైట్గా వేసుకోవాలండి. పెప్పర్ మనకి బ్లాక్ ఎక్కువ వేసుకుంటే కనుక బ్లాక్ అయిపోతుంది కాబట్టి మనం వేసే చిప్స్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఓకే. సాల్ట్, చిల్లీ పౌడర్. సో పెప్పర్, చిల్లీ పౌడర్ రెండు యూజ్ చేస్తున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. అవునండి. దీనిలో కొద్దిగా వాటర్ కలుపుకుందాం. ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేయండి. ఓకే. కార్న్ఫ్లోర్, మైదా, వైట్ పెప్పర్, సాల్ట్, చిల్లీ పౌడర్. సో ఈ 4 యాడ్ చేస్తున్నాం మనము. మనకి కావాల్సింది ఈ 4. మంచిగా మనకి ఎలా అంటే చిప్స్ వేసుకోవడానికి మీకు తెలుసు కదా, యూజువల్లీ బజ్జీలు వేసుకోవడానికి మనం ఎలా అయితే మిక్స్ చేస్తామో అలాగే మిక్స్ చేయాలి, గట్టిగా మిక్స్ చేయకూడదు. నేను చూసారు కదా, యూజువల్లీ మనకి ఎలాగా ఇలా రావాలి సరిపోతుందండి. మనకు కొద్దిగా వాటర్గా మనం వేసుకున్నది జారిపోతూ ఉంటే బాగుంటుంది. ఓకే. ఇందులో మనం ఇంకో బౌల్ తీసుకొని దీనిలో మసాలా కలుపుకున్నాం. ఓకే. దీనిలో కొద్దిగా ఆలు. సో ఆలివ్స్ ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నామండి. పీస్ చేసుకొని పెట్టుకోకపోయినా పర్లేదు, బాయిల్ చేసుకొని అవి కొంచెం చల్లారిన తర్వాత కూడా మనం మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నారు అలాగా. యా, సో ఆలు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఆలు మనం తీసుకున్నాం ఫస్ట్ అయితే కనుక. అవునండి. దీనిలో జింజర్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. జింజర్, గ్రీన్ చిల్లీస్, గార్లిక్, ఓకే, కాజు అండి. దీనిలో కూడా పెప్పర్, సాల్ట్ మనం మంచిగా కలుపుకుందాం. సో సాల్ట్ మనం దీంట్లోనే వేసుకున్నాం, దాంట్లో కూడా వేసుకున్నాం కదా, లైట్గా చూసి వేసుకుంటే సరిపోతుంది. సో దాంట్లో కూడా పెప్పర్ పౌడర్ వాడారు కదా, రెండింటిలోనే పెప్పర్ పౌడర్ వాడారు, ఈక్వల్ గా సాల్ట్ వాడినాము. దీనిలో మనం సాల్ట్, పెప్పర్, గ్రీన్ చిల్లీ పౌడర్ వాడినాం కానీ యాక్చువల్లీ మన మసాలా కూడా సేమ్ అదే టేస్ట్ రావాలంటే కానీ దీనిలో కూడా లైట్గా సాల్ట్, పెప్పర్, గ్రీన్ చిల్లీతో పాటు అక్కడ మనం ఒక 3 ఎక్స్ట్రా ఏం యాడ్ చేసామంటే జింజర్ వేసుకున్నాం, గార్లిక్ వేసుకున్నాం, అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాము. అండ్ లెమన్, వీఆర్ యాడింగ్ లెమన్ జ్యూస్. ఓకే. ఇక్కడ ఆయిల్ కూడా వేడికిపోయింది, అలాగే అక్కడ మనకి పిండి రెడీ అయిపోయింది, స్టఫ్ దిగుదా. మనకి పొటాటో ఈ విధంగా మనం లేసిన సైడ్ పైన ఉన్న పొట్టు మొత్తం పీల్ చేసినామండి. పీల్ చేసిన తర్వాత మరీ ఎక్కువగా లావుగా కాకుండా మరీ పల్స్గా కాకుండా ఈ విధంగా చేసుకునేదాన్ని మనం చేసుకున్న స్టఫ్ని ఈ రెండింటి మధ్యలో పెట్టేసుకుందాం. కరెక్ట్గా రోల్ చేసేయడానికి సరిపడా స్టఫ్ పెట్టుకోవాలి, లేదంటే కనుక బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా మనం టూత్ పిక్స్తో గుచ్చేసుకుంటే కనుక ఆ స్టఫ్ అనేది మనకి బయటికి రాకుండా ఉంటుంది. ఈజీ యాక్చువల్లీ కదా, చాలా చాలా ఈజీ ప్రాసెస్. అవునండి. సో దీనికోసం కూడా మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. పొటాటో ఆబ్వియస్గా మన ఇంట్లో ఉంటుంది, ఒక పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్ కొంతమంది జస్ట్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంకా కారము, గ్రీన్ చిల్లీస్, జింజర్, గార్లిక్ అంతే మనం దీంట్లో యూజ్ చేసినవి, అంతకుమించి ఎక్కువ ఏమీ లేవు. వాటితోనే మనం యాక్చువల్లీ ఇప్పుడు స్టఫ్డ్ పొటాటోస్ చేస్తున్నాము, అంతే కదా, చిప్స్. యా, స్టఫ్డ్ పొటాటో చిప్స్ చేస్తున్నాము.
ఓకే, సో నేను ఈ లోపల ఒక్కొక్కటి వేసేస్తూ ఉంటాను. అయిపోయింది కదా ఆల్మోస్ట్. ఓకే అండి, ఇంకొకటి ఉంది. ఇంకొకటి మీరు ఇలా పెట్టండి, నేనైతే వేస్తాను నెమ్మదిగా. అట్లా కాదండి, మనం ఏదైతే కోటింగ్ కలుపుకున్నామో. ఓ యా, మర్చిపోయాను కదా, కోటింగ్లో యాడ్ చేయాలి కదా. అవును. అందుకని ఎవరు ఏ పని చేస్తారో అదే పని చేయాలంటారు. నేను ఓన్లీ చూస్తాను, నేను కూడా వీక్షిస్తాను. సో మనం ఇంకా కోటింగ్ వేసుకున్నాం, దాంట్లో మనం డిప్ చేయాలి, దాని తర్వాత దీంట్లో వేయాలి. ఐ ఫర్గాట్. ఇప్పుడు మనకి ముందుగా కలిపి పెట్టుకున్న మన కోటిని ఈ బ్యాటర్లో మనం ఇది ఇలా ఇప్పుడు మామూలుగా డైరెక్ట్ గా కూడా వేసేసుకోవచ్చు. అసలు మామూలుగా స్టఫ్ అనేది ఉండదండి, మొత్తం స్టఫ్ బయటకు వచ్చేస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఈ విధంగా కలుపుకుందాం. ఫ్రై చేసుకుంటే కనుక మనకు ఆ స్టఫ్ ఎక్కడ కూడా బయటకు రాకుండా ఫ్రై అవుతుంది. ఎప్పుడు ఏంటది మిరపకాయ బజ్జీలు లేకపోతే పొటాటో బజ్జీలు ఇలాంటివన్నీ వేసుకోకుండా కొత్తదనం కావాలి, రుచిగా ఉండాలి, చూడ్డానికి అందంగా ఉండాలి, లుక్ వైజ్గా. అంటే మీరు డెఫినెట్గా వాట్ టేస్ట్ చూడాల్సిందే. సో చూసారు కదా ఏ పండుగ ఎన్ని వెరైటీస్ చేస్తున్నారో. మనం ఒకటి స్లోగా టర్న్ చేసుకుందాం. ఓకే, గుడ్. సో అలా టర్న్ చేసుకుందాం. వేసిన వెంటనే టర్న్ చేయకుండా అలా నిదానంగా ఒకసారి టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఏమాత్రం మనం స్టఫ్ చేసింది బయటికి రాకుండా కరెక్ట్గా అలాగే ఉందన్నమాట. చూస్తున్నారు కదా మీరే. సో ఆల్మోస్ట్ ఇవి ఫ్రై అయితే అయిపోయినట్టే కదా మనకి. అయిపోయినట్టేనండి. ఇది మనం ఎక్కువగా హీట్ ఆయిల్లో కాకుండా మరీ స్లో ఆయిల్లో కాకుండా, స్లో ఆయిల్లో అయితే కనుక మనకి ఆ క్రిస్పీనెస్ అనేది రాదండి. మీడియం హీట్లో ఉన్నప్పుడు మనకి ఆయిల్ అనేది కరెక్ట్గా హీట్ ఉన్నప్పుడు వేస్తే కనుక అది క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది. స్లో ఆయిల్ వేస్తే కనుక మొత్తం ఆయిల్ పట్టేసిన తర్వాత మనకి ఏ విధంగా అయితే మనకు చిప్స్ అన్న తర్వాత ఆ క్రిస్పీనెస్ అనేది మిస్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి బ్రౌన్ కలర్ రావాలా లేకపోతే బ్రౌన్ కలర్ రావా? వస్తాయండి, బ్రౌన్ కలర్ వస్తుంది. ఓకే. ఇది ఆల్మోస్ట్ అయిపోయినాయి కదా. అవుతుందండి, ఇంకొద్దిగా కావాలా, ఇంకొంచెం అవ్వాలి, ఇంకొంచెం అయితే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి ఎలా తయారు చేసుకోవాలి స్టఫ్డ్ పొటాటో చిప్స్ అనమాట. ఆ స్టఫ్డ్ పొటాటో చిప్స్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అవన్నీ చూసారు కదా. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఆ పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఆ పిక్స్ ఉంటే సరిపోతుంది. సో అవి ఉంటే మనం జాగ్రత్తగా వీటిని ఇలా రోల్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మంచిగా స్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అయిపోతుంది అనమాట. అండ్ వెయిట్ చేద్దాం, మనకి ఒక 2 minutesలో ఇవి అయిపోతుంది. అయిపోయిన వెంటనే మనం ఆలు స్టఫ్డ్ చిప్స్ టేస్ట్ చేసిద్దాం. పండుగారు ఆఫ్ చేసిన స్టవ్ మనం తీసేసిన తర్వాత ఆఫ్ చేద్దామండి. ఓకే, సో ఆల్రెడీ మొత్తం మంచి కలర్ వచ్చేసినాయి, గోల్డెన్ కలర్ అంటాం కదా. అవునండి, సో గోల్డెన్ బ్రౌన్. ఓకే, ఆఫ్ చేసేసాను స్టవ్. ఓకే, మనం వేరే ప్లేట్లో తీసేసుకున్నాం పెద్దగా. సో మంచిగా అట్లా సెట్ చేసుకోవాలన్నమాట, ప్రజెంటేషన్ అలా చేయాలి. దీని మీద మనం చిల్లీ పౌడర్ని, మన చాట్ మసాలా కానీ ఈ చిల్లీ పౌడర్ కానీ చాట్ మసాలా కావాలనుకున్నా కానీ చాట్ మసాలాని వేసుకోవచ్చు. కొత్తిమీర, సలాడ్, స్టఫ్డ్ పొటాటో చిప్స్ రెడీ అయ్యి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి చెప్పండి. ఓకే, యాక్చువల్గా నాకు దీన్ని చూస్తే ఏమనిపించింది అంటే మనం చిప్స్ కంటే కూడా వీటిని రోల్స్ అని పెట్టుకుంటే ఇంకా కరెక్ట్గా పేరు సెట్ అయ్యేదేమో అనిపించింది. స్టఫ్డ్ పొటాటో రోల్స్ బ్రాకెట్లో చిప్స్, మీకు ఏం కావాలంటే ఆ పేరు పెట్టేసుకోవచ్చు. అండ్ ఇదైతే టేస్ట్ చేసేద్దాము, చూద్దాం, లెట్స్ సీ. యా, బాగుంది. అంటే లోపల మనం పొటాటో అనేది స్టఫ్ చేసాం కదా, అదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యి మసాలా టేస్ట్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం బయట ఈ ఆలు ఏదైతే మనం రోల్ చేసామో అది చాలా క్రిస్పీగా ఉంది. దానిపైన ఇందాక పండుగ చెప్పినట్టుగా చాట్ మసాలానో ఏదో కారపొడి వేసుకుంటే స్పైసీగా కూడా ఉంటుంది. చాలా బాగుంది, వాట్ ఏ టేస్ట్ అనిపించేస్తుంది. కొత్తది స్టఫ్ పొటాటో రోల్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. పండుగారు ఆదరు కొట్టేశారండి, చాలా బాగా చేశారు, సూపర్ టేస్ట్ వచ్చేసినాయి. రెండు కూడా బాగుంది. ఒకటి ఎగ్ మ్యాంచో సూప్ అండ్ అలాగే స్టఫ్డ్ పొటాటో రోల్ సూపర్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా ఎగ్ మ్యాంచో సూప్ అలాగే స్టఫ్డ్ పొటాటో రోల్ చాలా బాగున్నాయి. వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన వంటలతో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్.